హాయ్ అండి, వెల్కమ్ టు హరి ఫ్యాషన్స్ అండ్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చి వెజ్ క్రీమీ పిజ్జా అండి. చాలా ఈజీగా, చాలా టేస్టీగా 5 మినిట్స్లో తయారు చేసేసుకోవచ్చండి. కాబట్టి దీని తయారీ విధానం చూసేద్దామండి ఈరోజు మన ఛానల్లో. అలాగే మీరు కనుక నా వీడియో మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఫస్ట్ అయితే పిజ్జా రెడీ చేసుకుందామండి. పిజ్జాకి ముఖ్యంగా కావాల్సిన చిల్లీ ఫ్లేక్స్ కదండి. ఫస్ట్ చిల్లీ ఫ్లేక్స్ ప్రిపేర్ చేసేసుకుందాం. దానికోసం మీరు ఒక కళాయిని పొయ్యి మీద పెట్టుకొని అందులో 7 నుంచి 8 వరకు ఇలా ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. అలాగే స్టవ్ని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోండి. ఈ లో ఫ్లేమ్ మీద కనీసం 3 నిమిషాల వరకు ఈ ఎండుమిర్చిని వేయించండి, కొంచెం కలర్ తిరిగేంత వరకు. ఆ తర్వాత వీటిని రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు పక్కకు పెట్టేసేయండి. చూడండి, నాకు ఇక్కడ ఎండుమిర్చి వేగిపోయినాయండి. మిక్సీ జార్లోకి తీసి పక్కన పెట్టుకుంటున్నాను. అలాగే ఇవి హోమ్ మేడ్ కాబట్టి కొంచెం ఘాటుగా కారంగానే ఉంటాయండి. కాబట్టి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకుంటే బెస్ట్. ఎండుమిర్చి తీసేసుకున్నాం కదండి. ఇప్పుడు పిజ్జా క్రీమ్ రెడీ చేసుకుందామండి. పిజ్జా కోసం ఈ పిజ్జా క్రీమ్ అనేది చీజ్ ప్లేస్లో మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది హోమ్ మేడ్ క్రీమ్ కాబట్టి చాలా హెల్దీ కూడా, చాలా ఈజీగా కూడా అయిపోతుంది ప్రిపరేషను. అలాగే పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఇప్పుడు అదే కళాయి అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ మైదా యాడ్ చేస్తున్నానండి. ఈ ఆయిల్లో ఇక్కడ మనకి క్లిప్లో 1 టేబుల్ స్పూనే కనిపించింది, కానీ నేను 2 టేబుల్ స్పూన్స్ మైదాని యాడ్ చేశాను. యాడ్ చేసి ఈ ఆయిల్లో వేయించండి. ఈ ఆయిల్లో ఉండలు లేకుండా వేయించాలండి. కంటిన్యూగా గరిటతో తిప్పుతూనే ఈ మైదాని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టాలండి. హై ఫ్లేమ్లో పెడితే మైదా అంటుకుపోతుంది. చూడండి, ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ వేసాను కదండి, అందుకే ఇలా ఉండలు కడుతుంది. ఇలా ఉండలు కట్టేటప్పుడు మనం పాలు యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ ఇలా స్టిక్కీగా అవుతున్నప్పుడల్లా కొంచెం కొంచెంగా పాలు యాడ్ చేసుకుంటూ ఇలా ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలండి. నాకైతే 1/2 గ్లాస్ పాలు పట్టినాయండి కరెక్ట్గా. ఇలా పాలు పోసుకున్న తర్వాత కూడా ఇంకా మీకు కొంచెం ఇంకా స్టిక్కీగా ఉంటుంటే కనుక కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలుపుకుంటూ ఉండలు లేకుండా కంటిన్యూస్గా గరిటతో కలుపుతూనే ఉండాలండి. అప్పుడే మనకి క్రీమ్ అనేది రెడీ అవుతుంది కరెక్ట్గా. ఉండలు వచ్చినప్పుడల్లా గరిటతో స్మాష్ చేస్తూ మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేస్తూ గరిటతో కంటిన్యూగా లో ఫ్లేమ్లో పెట్టి తిప్పుతూ ఉంటే ఈ క్రీమ్ అనేది ఈజీగా తయారైపోతుందండి. వీడియోలో చూడడానికి కొంచెం కష్టంగానే, అంటే కొంచెం అమ్మో రాదేమో అని అనిపించవచ్చు, కానీ తయారు చేసి చూడండి, చాలా ఈజీగా అనిపిస్తుంది. క్రీమ్ అనేది చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. మీకు దగ్గరకు అయ్యే కొద్దీ ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఉంటే అది క్రీమ్లా మారిపోతూ ఉంటుంది. చూసుకుంటూ వాటర్ అడ్జస్ట్ చేస్తూ యాడ్ చేయండి. అలాగే ఇందులో పెప్పర్ పౌడర్ అండి, నేను 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ ఈ క్రీమ్ వరకు యాడ్ చేసుకోండి. ఈ క్రీమ్ని స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వండి, పక్కకు పెట్టేసేయండి, అదే చల్లారిపోతుంది. చూడండి, ఇందాక ఎండుమిర్చి మిక్సీ జార్లో వేసి పెట్టాం కదండి, అవి నేను మిక్సీ పట్టేశాను. జస్ట్ 2 నిమిషాలు రఫ్ గ్రైండ్ పడితే మనకి చిల్లీ ఫ్లేక్స్ అనేవి రెడీ అయిపోతాయండి. ఇప్పుడు ఈ చిల్లీ ఫ్లేక్స్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కకి రెడీగా పెట్టుకోండి టాపింగ్ కోసం. చూడండి, నేను ఇక్కడ 3 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి. అలాగే టాపింగ్ కోసం క్యాప్సికము, అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్, పొడవుగా కట్ చేసుకున్నానండి ఆనియన్ని. అలాగే చిల్లీ ఫ్లేక్స్ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా అవి. అలాగే మన క్రీమ్ కూడా ఇక్కడ చల్లారిపోయిందండి, రెడీగా ఉంది మనకి. అలాగే ఇప్పుడు పిజ్జా క్రీమ్ అండి, పిజ్జా సాస్ అండి. సాస్ అనేది నేను డైరెక్ట్గా ప్యాకెట్ తీసేసుకుంటున్నాను, ఈ పిజ్జా సాసు. మీరు కావాలంటే ఈ ప్లేస్లో టమాటా కచప్ కూడా యూస్ చేసుకోవచ్చు, కానీ పిజ్జా సాస్ అయితే టేస్ట్ బాగుంటుందండి. ఈ పిజ్జా సాస్ కూడా ఇంట్లో చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు అండి. మీకు రేపటి వీడియోలో పిజ్జా సాస్ అనేది ఎలా తయారు చేసుకోవచ్చు అనేది నేను మీకు చూపిస్తాను డెఫినెట్గా.
వితిన్ 10 మినిట్స్లో తయారు చేసేసుకోవచ్చండి పిజ్జా సాసు. కాకపోతే ఏంటంటే నేను అంత ప్రాసెస్ పెట్టలేదు ఇక్కడ, ఎందుకంటే మీకు ఇన్స్టెంట్గా ఈజీగా చూపించాలన్న ఉద్దేశంతో నేను ఇట్లా రెడీ చేసేసాను తొందరగా. అలాగే మీరు టాపింగ్ కోసం తీసుకున్నటువంటి క్యాప్సికమ్ కానీ ఆనియన్స్ కానీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే మనది ఓవెన్ కాదు గ్రిల్లరు కాదు కదండి. ప్రాపర్గా ఈ వెజిటేబుల్స్ పచ్చి కాబట్టి కుక్ అవ్వవు, కాబట్టి చిన్నగా కట్ చేసుకుంటే ఈజీగా కుక్ అయిపోతాయి మనకి. చూడండి టాపింగ్ ఆల్రెడీ సాస్ ఫస్ట్ రాసుకున్నాం కదండి, ఆ సాస్ మీద మనం తయారు చేసిన క్రీమ్ కూడా అడ్జస్ట్ చేసుకున్నాము. అలాగే టాపింగ్కి తీసుకున్న క్యాప్సికము, ఆనియన్స్, టమాటో కావాలంటే మీరు టమాటో కూడా తీసుకోండి. నేనైతే ఇక్కడ టమాటో తీసుకోలేదు, ఎందుకంటే టేస్ట్ అంత బాగోదని. కార్న్ తీసుకోండి, మీ దగ్గర ఉంటే. కార్న్ అయితే చాలా టేస్ట్ ఇస్తుందండి ఇంకా పిజ్జాకి. నా దగ్గర కార్న్ కూడా లేదు, నేను అందుకే కార్న్ తీసుకోలేదు. ఇది ఏకంగా మనం పిజ్జానే తయారు చేసుకోవచ్చండి. కొంచెం గోధుమ పిండి తీసుకొని కొంచెం ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి రెడీ చేసేసి మనం డైరెక్ట్ పిజ్జానే రెడీ చేసేసుకోవచ్చు. ఈ పిజ్జా సాస్ అనేది రెడీ చేసి అలా కూడా చూపించవచ్చు. కానీ ఏంటంటే మనకి బ్రెడ్ అనేది ఇన్స్టెంట్గా దొరుకుద్ది కాబట్టి పిల్లలు ఒక 5 మినిట్స్లో ఏమైనా స్నాక్స్ అడిగితే ఇలా వెంటనే చేసి ఇచ్చేయచ్చు అన్న ఉద్దేశంతో మీకు ఇంత ఈజీగా చూపించాలని నేను ఇన్స్టెంట్గా బ్రెడ్ క్రీమీ పిజ్జా అనేది రెడీ చేసి చూపించాను. అలాగే నేను రెండోది కూడా టాపింగ్ చేసుకుంటున్నానండి. ఈ పిజ్జా సాసు అనేది పిజ్జా అండ్ పాస్తా సాస్ అని ఉంటుందండి, మీరు మార్కెట్లో తెచ్చుకోవాలంటే సూపర్ మార్కెట్లో. ఇదే సాస్ని పాస్తాల్లో కూడా వాడతారనమాట, ఆ సాస్ ఇది. మా వారు ఎక్కువ పాస్తా చేస్తూ ఉంటారండి, సో ఆయనే తెచ్చిపెట్టుకుంటారు ఇంట్లో. ఈరోజు మొత్తం నేను ఆయనదే వాడేశాను కాబట్టి ఇలా అడ్జస్ట్ చేసుకొని టాపింగ్ చేసేసుకోండి. అలాగే ఒకవైపు పెనం కూడా రెడీ చేసి పెట్టుకోండి. పెనం అనేది రెడీ అవుతూ ఉంటే ఈలోపు టాపింగ్ అనేది రెడీ అయిపోతుంది. పెనాన్ని మాత్రం లో ఫ్లేమ్ మీదే హీట్ ఎక్కనివ్వండి. హై ఫ్లేమ్లో పెట్టి హీట్ అయిన తర్వాత మళ్ళీ హీట్ తగ్గించుకుంటా అంటే అది మనం పెట్టేటప్పటికే బ్రెడ్ మాడిపోతుంది. కాబట్టి ఈలోపు పెనం కూడా ఏం చేస్తారంటే లో ఫ్లేమ్లో పెట్టి హీట్ అవనిస్తూ ఉండండి పక్క నుంచి. అలాగే మనం రెడీ చేసుకున్నటువంటి చిల్లీ ఫ్లేక్స్ అండి, ఇవి కొంచెం ఘాటు ఉంటాయి. పిల్లలకైతే చూసి వేయండి, పెద్దోళ్ళు అయితే నార్మల్గా వేసేసుకోవచ్చు. పిల్లలకైతే కొంచెం తగ్గించి వేయండి చిల్లీ ఫ్లేక్స్ అనేవి, హోమ్ మేడ్ కాబట్టి. ఆల్రెడీ నాకు అక్కడ పెనం హీట్ అయ్యి ఉందండి. ఇప్పుడు వీటిని కుక్ చేసుకుందాం. పెనం హీట్ అయిపోయిందండి, కొంచెం ఆయిల్ అప్లై చేస్తున్నాను పెనానికి. మీరు కావాలంటే బటర్ తీసుకోండి. ఎప్పుడు బ్రెడ్కి బటర్ అయితేనే కాంబినేషన్ చాలా బాగుంటుందండి. నేనైతే ఇక్కడ ఆయిల్ తీసేసుకున్నాను. అలాగే పెనం కూడా హీట్ అయ్యి ఉంది లైట్గా. ఇప్పుడు డైరెక్ట్గా మన బ్రెడ్ పిజ్జాల్ని పెట్టేసుకుందాము. పెట్టేసుకొని దీని మీద మూత పెట్టి లో ఫ్లేమ్ మీద మినిమం 10 నిమిషాలు కుక్ అవ్వాలండి, ఎందుకంటే మన వెజిటేబుల్స్ అన్నీ ప్రాపర్గా కుక్ అవ్వాలి. మన క్రీమ్ కూడా బాగా కుక్ అయితేనే ఆ పిజ్జా టేస్ట్ అనేది మనకు వస్తుందండి. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి మధ్యలో చూసుకుంటూ 10 నిమిషాలు కుక్ అవనివ్వండి. చూడండి 10 నిమిషాల తర్వాత మూత తీస్తున్నానండి. మధ్యలో ఒకసారి చెక్ చేశాను నేను, మాడిపోతుందా అని. ఏం లేదండి, డైరెక్ట్ తీసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను. మీరు ఏ బ్రెడ్ అయినా తీసుకోండి, కానీ మిల్క్ బ్రెడ్ మాత్రం దీనికి సెట్ అవ్వదండి. మిల్క్ బ్రెడ్ మాత్రం తీసుకోవద్దు. చూడండి ఫైనల్గా మన వెజ్ క్రీమీ పిజ్జాస్ అయితే రెడీ అయిపోయినాయండి. మీరు కావాలంటే క్రీమ్ని కాస్త లిక్విడ్లా చేసి పైనుంచి కూడా ఒక స్పూన్తో వేసుకోవచ్చండి, పైనుంచి కూడా టాపింగ్ తర్వాత అలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.